ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ యాక్ట్ 1996 ఈ యాక్ట్ గురించి వినడం ఇదే కొత్తగా అనిపిస్తుంది. అసలు ఈ యాక్ట్ అనేది ఏంటి, అసలు ఇది యాక్ట్ ఏ కేసెస్ లో అప్లికేబుల్ అవుతుంది, ఈ యాక్ట్ వల్ల ఎవరెవరికి న్యాయం జరిగే అవకాశం ఉంది, అసలు ఈ యాక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, అసలు ఏంటి ఆర్బిట్రేషన్ యాక్ట్, అసలు ఈ యాక్ట్ ని రూపొందించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ యాక్ట్ ఏ ఏ కేసెస్ లో ఉపయోగపడుతుంది అంటారు? ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ 1996 అండి యాక్ట్. సో ఈ యాక్ట్ ఏంటంటే మనకి బేసికల్ గా ఏంటంటే ఇద్దరి మధ్య జరిగే సివిల్ ఒప్పందాలు, ఓకే, నాట్ క్రిమినల్, Civil. ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు సివిల్ కేసెస్ లోనే ఈ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ వస్తుంది. సో మనకి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ 89 ప్రకారం ఈ ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ అనేది 1996 లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే. సో ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఏంటంటే అండి, ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇద్దరి మధ్య సివిల్ తగాదాలు జరిగితే కనుక దానికి ఇమీడియట్ సొల్యూషన్ కోసం వచ్చింది ఈ యాక్ట్ అండి. ఓకే. లోక్ అదాలత్ కూడా అండర్ ఈ యాక్ట్. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత లోక్ అదాలత్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే. సో లోక్ అదాలత్ లో వచ్చేయన్నీ ఏంటంటే 99% సివిల్ కేసెస్ కి సొల్యూషన్ ఉంది. సో మనకి రీసెంట్ గా కూడా ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా మీరు సివిల్ కేసెస్ లో ఏం చేస్తుందంటే లోయర్ కోర్ట్స్ కానీ హైయర్ కోర్ట్స్ కానీ సిపిసి 89 ప్రకారం మీరు అప్రోచ్ అంటున్నారు. అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి కోర్టు ఒక 3 to 6 months టైం ఫ్రేమ్ ఇస్తుంది. అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే తగు సివిల్ తగదా అనేది సాల్వ్ అవుతుంది. సో దానికోసం వచ్చిన యాక్టే ఇదండి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు ఫేమస్ అవుతుంది, ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకేంటంటే మనది గ్లోబలైజేషన్ అయిపోతుంది. ఆల్ స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ గ్లోబలైజేషన్ జరుగుతుంది. గ్లోబలైజేషన్ లో ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, లేదా ఫారిన్ పీపుల్ ట్రావెలింగ్స్ కానీ ఫారిన్ విజిట్స్ కానీ ఏదైనా ఫారిన్ ఫండింగ్ ఎక్కువ వస్తుంది. ఏదో షేర్ మార్కెట్స్ కానీ లేదా కంపెనీస్ కానీ లేదా ఇంకో సెక్టార్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో వాళ్ళ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న లాస్ మన లాస్ డిఫరెంట్ ఉంటాయి. క్రిమినల్ లాస్ సేమే ఉండొచ్చు, ఏదైనా మర్డర్ ఇస్ మర్డర్ ఫర్ ఎనీ కంట్రీ, ఏదైనా తేడాలు ఉంటాయేమో కానీ బట్ డెఫినేషన్స్ అన్ని ఉంటాయి. బట్ సివిల్ డిస్ప్యూట్స్ అలా ఉండవు, కంట్రీ టు కంట్రీ చేంజ్ ఉంటుంది. సో ఫారిన్ కంట్రీ వాళ్ళు యుఎస్ వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెడదామని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు మధ్య వచ్చిన డిస్ప్యూట్ ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి. ఓకే. హైదరాబాద్ ఏమంటాడు, నేను అమెరికా రాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను, ఇక్కడే సాల్వ్ అంటాడు. అమెరికన్ కంపెనీ ఏముంటుంది, నాకు ఇక్కడ లాస్ తెలియదు, నేను ఇక్కడ అమెరికన్ లాస్ ప్రకారం నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, సో నాకు ఇదండి. సో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసమే ఈ ఆర్బిట్రేషన్ అనే యాక్ట్ వచ్చింది. సో ఇద్దరు సివిల్ తగాదాలు, ఇద్దరి మధ్య ఉన్న సివిల్ తగాదాలు లేదా ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక కాంట్రాక్ట్ ని ప్రాబ్లం, ఆ కాంట్రాక్ట్ లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ వచ్చింది. సో దీన్ని డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ యాక్ట్ ఉంది. సో మన హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఉంది. మన హైదరాబాద్ లో ఉంది, నెక్స్ట్ సింగపూర్ లో ఉంది. మన వాళ్ళు ఒకప్పుడు సింగపూర్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ హైదరాబాద్ లోనే సాల్వ్ చేసుకున్నారు. ఇలాంటి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? ఇలాంటి ఇండియాలో ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో కాకపోతే ఏంటంటే మన హైదరాబాద్ లో రీసెంట్ గా 2023లో ఇంట్రడ్యూస్ చేసి దానికి ఒక బిల్డింగ్ తీసుకొని ఒక కోర్ట్ లాగా పెట్టేసి ఒక ఆర్బిట్రేషన్ సెంటర్స్ పెట్టేసి రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఇది మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది రెండు కంపెనీల మధ్య జరిగే వాటికే ఆర్బిట్రేటర్ కావాలనుకుంటారు. సో రెండు కంపెనీలు అవసరం లేదండి, ఇద్దరు మధ్య జరిగే అగ్రిమెంట్, ఇద్దరు మధ్య జరిగే కాంట్రాక్ట్ ఏది జరిగినా సరే ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అప్లికబుల్ అవుతుందా అంటే డైరెక్ట్ అప్లికబుల్ అవుతుంది. మనం దాంట్లో ఒక క్లాజ్ మెన్షన్ చేసుకోవాలి, ఆ కాంట్రాక్ట్ లో గానీ ఆ అగ్రిమెంట్ లో గానీ మనం ఆర్బిట్రేషన్ క్లాజ్ మెన్షన్ చేసుకుంటే తప్ప ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ రాదు. డైరెక్ట్ ఏంటంటే ఆర్బిట్రేషన్ క్లాజ్ లేదనుకోండి కోర్టు అని ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇద్దరి మధ్య జరగలేదు కోర్టుకి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక అతనికి అప్పు ఇచ్చాను, అతని అవసరం కోసం నా దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఒకప్పుడు సినారియో ఏంటంటే ప్రామిసరీ నోట్ ఇచ్చేవాళ్ళు, ప్రామిసరీ నోట్ చెల్లలేదని తర్వాత చెక్కులకు వచ్చారు, చెక్కులు కూడా అయిపోయింది. తీసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకా ఓవర్ స్మార్ట్ అయిపోయి కోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఇతను ఇచ్చిన 2 లక్షల కోసం కోర్టు ఫీజులు కట్టుకుంటే ఎప్పుడు వస్తాయో తెలియదు, 10 years పట్టిద్దో 15 years పట్టిద్దో అది వచ్చేటప్పుడు తెలియట్లేదు. అందుకని తర్వాత అప్గ్రేడేషన్ ఏమొచ్చిందంటే తాకట్టు
Yeah. తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు. Exactly. సో తాకట్టు రిజిస్ట్రేషన్ లో కూడా లూప్ హోల్స్ ఎత్తుక్కుని డబ్బులు తీసుకున్న లెగ్గొడతం కోసం మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారు. ఇది అయిపోయింది కదా అని తాకట్టు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అని తర్వాత ఏంటంటే సేల్ రిజిస్ట్రేషన్లు వచ్చినాయి. ఓకే, అంటే సేల్ చేయించేసుకుంటున్నారు. అవును. సేల్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ మా 4 fathers నుంచి వచ్చింది, నాకు డబ్బు అవసరం అని చెప్పేసి నేను సేల్ చేసేసా ఒక అతను. ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఏంటంటే ఇలా పిల్లలు వెళ్ళేస్తున్నారు కేసు. మా నాన్నగారు మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మాకు తెలియకుండా అమ్మేసి ఆయన జల్సా ఖర్చులు ఖర్చు పెట్టాడని చెప్పి. సో అందుకని ఇవన్నీ ఏంటంటే కోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఒక సివిల్ కేసు కోర్టుకి వెళ్తే 5 years is the minimum time. ఎందుకంటే పాత కేసులు సాల్వ్ చేసుకుని ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ ఇయర్ బై ఇయర్ రావాలి, కానీ ఒకేసారి జడ్జెస్ లేటెస్ట్ కేసుని అయితే తీసుకోరు. సో అలా ఏంటంటే 5 to 10 years పడుతుంది. ఈ 5 to 10 years లో అప్పు ఇచ్చినాడు పాపం ఉంటున్నారు పోతున్నారు, లేదా వాళ్ళ అవసరాలు మళ్ళీ తిరిగి తీసుకోలేక మళ్ళీ వీళ్ళు అప్పులు చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏంటంటే నేను యాజ్ అడ్వకేట్ గా మేము రెగ్యులర్ గా చూసేది ఏంటంటే, దీనివల్ల మాకే డ్రాబ్యాక్ ఉండిద్ది, ఎందుకంటే కేసులు వేయడానికి ఉండదు ఈ యాక్ట్ వలన. సో బట్ ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు కనుక ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఒకళ్ళు అప్పు తీసుకున్నప్పుడు ఏదో ఎంఓయూ అన్న రాపించుకోండి, ఎంఓయూ రిజిస్టర్డ్ ఎంఓయూ రాపించుకుని దాంట్లో కింద క్లాజ్ మెన్షన్ చేయండి, ఆర్బిట్రేషన్ క్లాజ్. ఆర్బిట్రేషన్ క్లాజ్ ని ఎలా మెన్షన్ చేస్తారంటే, మా ఇద్దరి మధ్య తగు వస్తే గనక ఈ మనీ డిస్ప్యూట్ జరిగితే సో అండ్ సో పర్సన్ దగ్గర సాల్వ్ చేసేటట్టు రాపించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో జరిగింది, ఆ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ దగ్గర, లేదా ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గర, లేదా గ్రామ కమిటీ దగ్గర మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామని ఒక క్లాజ్ పెట్టుకుంటే, ఇతను ఒకవేళ ఎవరైనా అతను కోర్టు కేసు వేసినా సరే అక్కడే తేల్చుకోమంటారు. సో అది దానివల్ల ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంత ఇంటర్నేషనల్ కంపెనీస్ జరుగుతాయి ఆర్బిట్రేషన్, సో లోయర్ వాళ్ళకి ఇది పనికిరాదు అనుకుంటారు. బట్ లోయర్ లెవెల్లో కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చుకుని అప్పు తీసుకునే వాళ్ళు కోర్టులకు వెళ్లే బదులు ఈ క్లాజ్ మెన్షన్ చేసుకున్నారు అనుకోండి, ఈ క్లాజ్ మెన్షన్ చేసినప్పుడు కోర్టు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఆర్బిట్రేషన్ క్లాజ్ లో మెన్షన్ చేసిన వ్యక్తి కానీ లేకపోతే, ఒకవేళ సంథింగ్ సడన్ డెత్ కో సంథింగ్ వేరే గురేవు ఆయన అవైలబుల్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అది అప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఫస్ట్ ప్రయారిటీ ఆర్బిట్రేటర్ ని అలొకేట్ చేస్తుంది. దాంట్లో మెన్షన్ చేశారు కాబట్టి మేము ఆర్బిట్రేటర్ దగ్గర సాల్వ్ చేసుకుంటాం అన్నారు కాబట్టి అవసరమైతే జడ్జి గారు ఆర్బిట్రేటర్ అవుతారు, లేదంటే ఆర్బిట్రేటర్ పెట్టేసి అక్కడే ఇమీడియట్ గా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కోర్టు కేసులకి ఏంటంటే ప్రొసీజర్ ఉంటుంది, ముందు మనం సబ్మిట్ ఫైలింగ్ చేయాలి పిటిషన్, తర్వాత రెస్పాండ్ ఆపోజిట్ అతను రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళు పోస్ట్ చేయాలి, ఇవన్నీ జరగడానికి మినిమం పేపర్ వర్క్ కి 1 year పట్టింది. సో ఇది డైరెక్ట్ ఆర్బిట్రేటర్ క్లాజ్ పెడితే డైరెక్ట్ ఏంటంటే ఆ 1 year లో పేపర్ వర్క్ అనేది ఉండదు, డైరెక్ట్ ఆర్బిట్రేటర్ ని అలొకేట్ చేస్తారు. ఆర్బిట్రేటర్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి జరిగింది ఏంటి, ఎప్పుడు ఏంటి, ఈ సెటిల్మెంట్ ని సాల్వ్ చేస్తారు. సో అది ఆర్బిట్రేటర్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 1 side సెటిల్మెంట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏంటని అడగచ్చు. సో 1 side సెటిల్మెంట్ వెళ్ళినప్పుడు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇది అప్పీల్కి వెళ్తానికి కూడా ఉంది ఆప్షన్ మన దగ్గర. సో అప్పీల్కి వెళ్ళినప్పుడు ఇంకా తెలుసు ఆర్బిట్రేటర్ ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ కాదు. సో సాల్వ్ చేసుకునే అంటే 70 to 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఆర్బిట్రేటర్ చెప్పింది మాక్సిమం ఆయనకు కూడా లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అడ్వకేట్స్ లేకపోతే జడ్జెస్ కి రిటైర్డ్ అయిన వాళ్ళని ఆర్బిట్రేటర్ కింద కోర్టు డిఫైన్ చేస్తుంది. సో వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రెండు పక్కల కూర్చోబెట్టి ప్రాపర్ జడ్జిమెంట్ అయితే ఇస్తారు. ఒకవేళ ఆయన సాటిస్ఫై కాలేదు, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే అప్పీల్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ లెవెల్ కోర్టుకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఆర్బిట్రేటర్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, అసలు ఈ క్లాజ్ ఎలా పనిచేస్తుందని ఇప్పటివరకు ఎవరికి అవగాహన లేదు, దానిపై ఎంత వివరంగా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.